పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ అధినేతకు కలిసొస్తుందా? టీడీపీ రాజకీయ పార్టీకి మంచి రోజులా? సమయం మొత్తం టీడీపీ అధినేతకు ప్లస్. రాజ్యసభ ఇతర ఎన్నికల్లో కూడా బలంగా. కలిసొచ్చే కాలానికి నడుచొచ్చే కొడుకు పుడతాడని ఎక్కడో సామెత ఉంది. ఇలాంటి సామెతలు ఇప్పుడు చాలా వరకు టీడీపీ అధినేతలకు సరిపోతున్నాయి. ముఖ్యంగా కాలం కలిసి రావడం రాజకీయ పార్టీలకు చాలా అవసరం. ఇప్పుడు టీడీపీకి బాగా గుడ్ టైం మొదలైనట్టుంది. అందుకే ప్రతి సమీకరణాన్ని టీడీపీ తన వైపు మార్చుకోగలుగుతుంది. ఆ విధంగా ముందుకు సాగిపోతుంది. గతంలో 23 స్థానాలకే పరిమితమైన ప్రతిపక్ష హోదా లేని పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఏకంగా పెద్ద పార్టీగా అవతరించడమే కాదు, రాజ్యసభలోనూ అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అలాగే ఇతర ఎన్నికల్లో కూడా ఇక విజయపథంలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రస్తుతానికి రాజ్యసభకు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న టీడీపీకి బలం పెరగనుంది. అదేవిధంగా చాలా వరకు అన్ని సమీకరణాలు టీడీపీకి కలిసి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నికలు వచ్చినా అది టీడీపీ ఖాతాలో పడిపోతుంది. రాజ్యసభలో మళ్లీ తెలుగుదేశం పార్టీ సభ్యులు వస్తున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో 2 స్థానాలు దక్కించుకొని చాలా రోజుల తర్వాత ప్రాతినిధ్యం సంపాదించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత టీడీపీ రాజ్యసభలో ఖాళీ అయింది. ఉన్న నేతలు కొందరు బీజేపీలోకి వెళ్లారు. చివరికి పదవీకాలం పూర్తి కావడంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ 0 నెంబర్కి పడిపోయింది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో తక్కువ స్థానాలు సాధించడంతో రాజ్యసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది. దీంతో కొన్ని నెలల పాటు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇది గతంలో ఎన్నడూ జరగని విషయం కావడంతో ఒకంత విమర్శలు కూడా ఆ పార్టీ అధినేత నుంచి ముఖ్య నాయకత్వం వరకు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఎన్టీఆర్ సారథ్యంలో ఆవిర్భవించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కేవలం గత ఎన్నికల్లో 26 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తాజాగా రాజ్యసభకు 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. దానికి నోటిఫికేషన్ వెలువడింది. 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ పంచుకున్నాయి. వైసీపీ నుంచి గత ప్రభుత్వంలో ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. 3 రాజ్యసభ స్థానాల్లో తిరిగి ఆర్ కృష్ణయ్యను బీజేపీ, బీద మస్తాన్రావుతో పాటు సానా సతీష్ను టీడీపీ ఎంపిక చేసింది. అంటే ఇప్పుడు రాజ్యసభలో 2 టీడీపీ సభ్యులు త్వరలో కాలు మోపబోతున్నారు. అంటే కొన్ని నెలల తర్వాత ప్రాతినిధ్యం టీడీపీకి రాజ్యసభలో లభిస్తుంది. 3 రాజ్యసభ స్థానాలకు 3 మాత్రమే నామినేషన్ వేయడం, వైసీపీ పోటీగా దూరంగా ఉండడంతో ఇక 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. అందుకే చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించబోతుంది. అయితే దానిని అధిగమించి 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇక ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ స్థానం కూడా కూటమి పార్టీలకే చెందుతుంది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉండడంతో 2029లో జరిగే ఎన్నికల వరకు జరిగే ప్రతి ఎన్నిక కూటమి పరమవుతుంది. అంటే ఏపీలో ఖాళీ అవుతున్న ప్రతి రాజ్యసభ స్థానం అది తమ ఖాతాలో వేసుకుంటుంది. అయితే 3 పార్టీలు ఉండడంతో కొంత స్థానాలను పంచుకోవాల్సి ఉంటుంది. కనుక తెలుగుదేశం పార్టీ గతంలో మాదిరిగా ఎక్కువ స్థానాలను తీసుకునే అవకాశం లేకపోవచ్చు. అదే సమయంలో ఖాళీ అవుతున్న ప్రతి రాజ్యసభ స్థానంలో సింహభాగం మాత్రం టీడీపీకి దక్కుతాయన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీయే కాబట్టి దానికి ఎక్కువ స్థానాలు దక్కుతాయి. సో రానున్న కాలం అంతా టీడీపీదేనన్నమాట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.